మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరీ పోరు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతా ఏకపక్షంగా ఉండడంతో కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ పోలింగ్ కు ముందు మాత్రం యుద్ధం నువ్వా నేనా అన్నట్లే సాగింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ తో ఒంటరి పోరే చేశారు. అలా తలపడిన నేత తన కంచుకోటలో కూడా ఓటమి ఎదురు కావడంతో ఇన్నాళ్లుగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. కౌంటింగ్ రోజు నుంచి బయట ఎక్కడా కనిపించని రేవంత్ ఇన్నాళ్లకు బయటకొచ్చారు. రావడమే తన నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నిక చెల్లదని బాంబ్ పేల్చారు. అంతే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలంటూ కోర్టు గుమ్మం తొక్కారు. శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 నేతలు హైకోర్టు తలుపు తట్టారు. మాజీ మంత్రి డీకే అరుణ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ వచ్చాయని, అలా తేడా రావటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకొస్తుందని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలతో కొడంగల్లో గెలిచిన నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు కౌంటింగ్ లో అవకతవకలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని శ్రవణ్ వ్యాజ్యం వేశారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అయితే దానం నాగేందర్ ఎన్నికపై శ్రావణ్ పిటిషన్ వేసినట్లు తెలిసిందే. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ గెలిచిందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఈవీఎంల అక్రమాలపై కాంగ్రెస్ కూడా యుద్ధం మొదలుపెట్టింది. అవకతవకలు జరగకపోతే వీవీప్యాట్లను లెక్కించమంటే ఈసీ ఎందుకు పట్టించుకోలేదని టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈసీ వైఫల్యాలపై గురువారం ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో వీవీప్యాట్లను లెక్కించారన్నారు. ఓట్ల సవరణ చేయకుండా ఈసీ ఎన్నికలకు వెళ్లిందని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్తో ఎన్నికలు జరపాలని, 10,000 లోపు మెజార్టీతో గెలిచిన చోట వీవీప్యాట్లు లెక్కించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.